కార్యసిద్ధి మంత్రం. మనం ఏ పని అయినా తలపెట్టితే ఆ పని సఫలం కావాలి అని కోరుకుంటాము. మనం చేసే ప్రయత్నానికి భగవంతుని ఆశీస్సులు కూడా తోడైతే మన కార్యం తప్పక ఫలిస్తుంది. ఈ కార్యసిద్ధి మంత్రాన్ని మనం ప్రయత్నం చేస్తూ పఠిస్తే ఆ కార్యంలో మనం విజయం సాధిస్తాము అని నమ్మకం. ఇది హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అంటారు. దీన్ని మనం సుందరకాండ 39వ సర్గలో మనం చూడొచ్చు. సీతాన్వేషణ కోసం హనుమంతుడు లంకకు వెళ్ళి అక్కడ సీత కోసం వెతికి అశోకవనంలో ఉన్న సీతాదేవిని కనుగొని ఆమెను కలిసి తాను రామదూతనని, సుగ్రీవుని మంత్రినని, సీతను వెతకటానికి లంకలో ప్రవేశించానని చెప్పి రాముడు ఇచ్చిన అంగుళీయకాన్ని సీతమ్మకు ఇచ్చాడు. సీతాదేవి ఎంతో సంతోషించింది. హనుమంతునికి తన గుర్తుగా రాముడికి ఇవ్వమని చూడామణిని ఇచ్చింది. కాకాసుర వృత్తాంతాన్ని తెలిపింది. అంతేకాదు, తనకు రావణాసురుడు 2 నెలల గడువు మాత్రమే విధించాడని, ఈలోపే రాముణ్ణి తీసుకొని వచ్చి తనను చెరవిడిపించాలి అని కోరుకుంది మన సీతాదేవి. ఈ కార్యాన్ని హనుమంతుని పైన మోపింది. అదే ఈ శ్లోకం ద్వారా మన సీతమ్మ వారు ఈ విధంగా చెప్తుంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. సీతమ్మ తల్లి ఇలా చెప్తుంది. వానరోత్తమ హనుమ, ఈ కార్యం నీ వల్లే జరగవలసి ఉన్నది. నీవు ప్రయత్నం చేసి ఎలాగైనా సరే నా దుఃఖాన్ని నశించేటట్లు చేయుము అని. సీతమ్మ కోరిన విధంగా హనుమంతుడు రాముని వద్దకు వెళ్ళి సీత యొక్క సందేశాన్ని వినిపించి 2 నెలలలోపే రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని, వానరులను అందరినీ లంకకు తీసుకొని వచ్చాడు. ఆ తరువాత రామరావణ యుద్ధం జరిగింది. సీతమ్మకు రావణ చెర తొలగిపోయింది. ఇంతటి కార్యాన్ని ముందుండి నడిపించాడు మన హనుమ. మనం కూడా మన కార్యం సఫలం కావటానికి మనం ప్రయత్నిస్తూ హనుమపై భారం వేస్తే తాను ఆ కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు అని మన విశ్వాసం. ఈ కార్యసిద్ధి మంత్రాన్ని మనం పఠిస్తూ హనుమ యొక్క ఆశీస్సులను పొంది మనం కూడా మన కార్యాలలో విజయాన్ని సాధిద్దాం. మన దుఃఖాన్ని పోగొట్టుకుందాం.